హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు పెండెన్స్ కిచెన్. ఈరోజు వీడియోలో మిక్సీతో పని లేకుండా, ఎలాంటి పప్పులు నానబెట్టకుండా, పెరుగు, వంట సోడా, ఈనో ఇవేమీ లేకుండా అప్పటికప్పుడే నిమిషాల్లోనే చాలా ఈజీగా రుచిగా దోశని అలాగే చట్నీని ఎలా ప్రిపేర్ చేసుకోవచ్చో చూపించబోతున్నాను. దోశ చూసారా, చూడగానే తినాలనిపిస్తుంది, ఎవరికైనా కానీ నచ్చేస్తుంది. చాలా చాలా రుచిగా ఉంటుంది. తప్పకుండా మీరు కూడా ఈ దోశ రెసిపీని అలాగే చట్నీ రెసిపీని ఒక్కసారైనా సరే ట్రై చేసి చూడండి. ఒకసారి ట్రై చేసిన వాళ్ళు ఖచ్చితంగా వారంలో 4 రోజులు చేసుకుంటారు అనుకోండి, అది వేరే విషయం. సో ఇక ఏ మాత్రం ఆలస్యం చేయకుండా ఈ దోశని అలాగే చట్నీని ఎలా ప్రిపేర్ చేసుకోవచ్చో వీడియోలోకి వెళ్ళి చూసేయండి. ఈ దోశల పిండిని ప్రిపేర్ చేసుకోవడం కోసం ఇలా ఒక మిక్సింగ్ బౌల్ని తీసుకోండి. ఇందులోకి 1 కప్పు గోధుమ పిండిని వేసుకోండి. నెక్స్ట్ ఇందులోకి అదే కప్పుతోటి 1 కప్పు బియ్యం పిండిని వేసుకోండి. నేను ఇక్కడ బియ్యం పిండిని వేసుకుంటున్నాను కదా, మీకు ఒకవేళ ఇంకా హెల్తీగా తినాలి, బియ్యం పిండి వద్దు అనుకుంటే 1 కప్పు జొన్న పిండిని వేసుకోవచ్చు, లేదంటే రాగి పిండి అయినా సరే వేసుకోవచ్చు. బియ్యం పిండి ప్లేస్లో జొన్న పిండిని కానీ రాగి పిండిని కానీ వేసుకోవచ్చు. సో తర్వాత ఇందులోకి చిన్న ముక్కలుగా కట్ చేసుకున్న ఒక మీడియం సైజ్ ఉల్లిపాయ ముక్కల్ని వేసుకోండి. అలాగే ఒక మీడియం సైజులో ఉండే క్యారెట్ని పైన తొక్క తీసేసి ఇలా తురుముకొని వేసుకోండి. నెక్స్ట్ ఇందులోనే 1 లేదా 2 పచ్చిమిర్చిని కూడా ఇలా చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోండి. తర్వాత ఇందులోకి 2 రెమ్మల కరివేపాకుని ఇలా చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోండి. అలాగే 1 గుప్పెడు కొత్తిమీరను కూడా ఇలా చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోండి. ఇందులోనే 1 టీ స్పూన్ దాకా జీలకర్ర, రుచికి సరిపడా ఉప్పును కూడా వేసేసుకోండి. ఇవన్నీ వేసుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోకి మీరు ఏ కప్పుతో అయితే గోధుమ పిండిని వేసుకున్నారో అదే కప్పుతోటి 4 కప్పుల నీళ్ళని పోసుకోండి. ఇక నేను చూపించిన విధంగా అన్ని ఎగ్జాక్ట్గా తీసుకున్నారంటే మీకు దోశ చాలా పర్ఫెక్ట్గా వస్తుంది. నీళ్ళని వేసుకున్న తర్వాత ఈ పిండి అంతా కూడా నీళ్ళలో కలిసే విధంగా ఉండలేమీ లేకుండా కలుపుకోవాలి. ఇంకా ఇందులో మీరు కావాలంటే సన్నగా తరిగిన అల్లం ముక్కలు వేసుకోవచ్చు, అలాగే మిరియాల పొడి కూడా వేసుకోవచ్చు. నేనైతే వేయలేదనమాట. సో ఫస్ట్ అయితే పిండిని చూసారు కదా, ఇలా ఉండలు లేకుండా బాగా కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత పిండి కొంచెం తిక్కుగా అనిపిస్తుంది. మనకి ఇది కొంచెం రవ్వ దోశ పిండి లాగా ఉండాలి. అలాగని రవ్వ దోశకి ప్రిపేర్ చేసినట్టు మరీ పలచగా ప్రిపేర్ చేసుకోకూడదు, కొంచెం చిక్కగానే ఉండాలి. మీకు నేను కన్సిస్టెన్సీ చూపిస్తానులేండి. సో ఇలా ఫస్ట్ 4 కప్పుల నీళ్ళని వేసుకొని కలుపుకున్న తర్వాత ఇప్పుడు ఇంకొక కప్పు నీళ్ళని వేసుకొని కలుపుకోండి. టోటల్ గా మనం ఇక్కడ 1 కప్పు గోధుమ పిండి, 1 కప్పు బియ్యం పిండి, అలాగే 5 కప్పుల నీళ్ళని వేసుకొని కలుపుకున్నాము. మీరు దీన్ని కావాలంటే ఆల్రెడీ చెప్పాను కదా, 1 కప్పు గోధుమ పిండి, 1 కప్పు జొన్న పిండి లేదంటే రాగి పిండి వేసుకొని 5 కప్పుల నీళ్ళని వేసుకొని కలుపుకోవచ్చు. సో ఫైనల్ గా మనకి దోశ వేసుకోవడం కోసం చూసారు కదా, ఈ కన్సిస్టెన్సీలో పిండిని రెడీ చేసుకోవాలి. ఇలా రెడీ చేసుకున్న ఈ పిండిని పక్కన పెట్టేసుకొని ఒక 5 నిమిషాల పాటు ఈ పిండిని నానబెట్టుకోండి. ఈ పిండి నానేలోపు మనం ఈ దోశలోకి చట్నీని ప్రిపేర్ చేసేసుకుందాం. చట్నీ ప్రిపేర్ చేసి పెట్టేసుకున్నాం అనుకోండి, వేడిగా దోశలు వేసుకొని తినేయచ్చు. సో చట్నీని ప్రిపేర్ చేసుకోవడం కోసం స్టవ్ మీద ఇలా ఒక చిన్న ప్యాన్ పెట్టుకొని ఇందులోకి 1 టీ స్పూన్ దాకా నూనె వేసుకొని వేడి చేసుకోండి. నూనె వేడైన తర్వాత 2-3 పచ్చిమిర్చిని ఇలా సగానికి కట్ చేసుకొని వేసుకోండి. అలాగే 2-3 ఎండుమిర్చిని కూడా వేసుకొని లో ఫ్లేమ్లోనే ఈ పచ్చిమిర్చి కొంచెం తెల్లగా వచ్చేంత వరకు వేయించుకోండి. చూసారు కదా, పచ్చిమిర్చి ఇలా చక్కగా వేగిన తర్వాత వీటిని ఒక గిన్నెలోకి తీసుకొని పూర్తిగా చల్లారనివ్వండి. నెక్స్ట్ ఇప్పుడు నేను ఇదే ప్యాన్ లో తాలింపు కూడా పెట్టేస్తున్నాను. తాలింపు కోసం ఇంకొక 1/2 టీ స్పూన్ దాకా నూనె వేసుకొని నూనె వేడైన తర్వాత పోపు దినుసులను వేసుకోండి. పచ్చిశనగపప్పు, మినపగుళ్ళు, ఆవాలు, జీలకర్ర, అలాగే ఎండుమిర్చిని కొద్దిగా కరివేపాకును కూడా వేసేసుకొని తాలింపుని ఇలా చక్కగా లో ఫ్లేమ్లోనే వేయించేసుకొని రెడీగా పక్కన పెట్టేసుకోండి. సో మనకి చట్నీ కోసం తాలింపు రెడీ అయిపోయింది. నెక్స్ట్ ఇప్పుడు చట్నీ కోసం మిక్సీ జార్లోకి 1 కప్పు పుట్నాల పప్పుని వేసుకోండి. వీటినే వేయించిన శనగపప్పు, చట్నీ పప్పు అని కూడా అంటారు. తర్వాత ఇందులోకి మనం ముందుగా వేయించుకున్న ఈ పచ్చిమిర్చి, ఎండుమిర్చిని కూడా వేసుకోండి. అలాగే రుచికి సరిపడా ఉప్పుని, కొద్దిగా చింతపండుని కూడా వేసేసుకొని చట్నీని గ్రైండ్ చేసుకోవడానికి అవసరమైన నీళ్ళని వేసుకొని చట్నీని బాగా మెత్తగా అలాగే కొంచెం పలచగా ఉండే విధంగా గ్రైండ్ చేసుకోవాలి. చూసారు కదా, చట్నీ కన్సిస్టెన్సీ ఈ విధంగా ఉండాలి. అలాగే చట్నీ కూడా ఇలా బాగా మెత్తగా గ్రైండ్ చేసుకోవాలన్నమాట. సో ఇలా గ్రైండ్ చేసుకున్న చట్నీని ఒక గిన్నెలోకి తీసుకొని ముందుగానే మనం తాలింపు వేసుకొని రెడీగా పెట్టుకున్నాం కదా, ఆ తాలింపుని ఈ చట్నీలో వేసుకొని కలుపుకోండి. ఈ చట్నీ కోసం వేడి తాలింపు వేసుకొని కలుపుకోకూడదు. తాలింపు చల్లారిన తర్వాత మాత్రమే వేసుకొని కలుపుకోవాలి, లేదంటే చట్నీ గట్టిగా ఉండల్లాగా వచ్చేస్తుంది అనమాట. మనం పుట్నాల పప్పు ఒక్కటే వేసుకున్నాం కదా, అందుకని అనమాట. సో అందుకని ముందుగానే తాలింపు వేసి పెట్టేసుకున్నారంటే ఈజీగా మనకి చట్నీ రెడీ అయిపోతుంది. చూసారా, చట్నీ చూడగానే ఎంత బాగుందో కదా, తినాలనిపిస్తుంది కదా. ఏ బ్రేక్ఫాస్ట్లోకైనా కానీ చిటికలో ఈ చట్నీ ప్రిపేర్ చేసేయచ్చు. టేస్ట్ అయితే చాలా చాలా బాగుంటుంది. సో మనం చట్నీ ప్రిపేర్ చేసుకునే లోపు ఈ పిండి కూడా చక్కగా నానిపోయి ఉంటుంది. చూసారా, పిండి చక్కగా నానితే నీళ్ళన్నీ కూడా ఇలా పైకి తేలి పిండి అంతా కూడా అడుక్కెళ్ళిపోతుంది అనమాట. గిన్నె అడుగు భాగానికి వెళ్ళిపోతుంది.
సరిపోతుంది. ఇప్పుడు గరిటతో ఈ పిండిని ఒకసారి బాగా కలుపుకోండి. మళ్ళీ ఇంకా ఇందులో ఎక్స్ట్రా వంట సోడా కానీ పెరుగు కానీ ఏమీ వేసుకోవద్దు. ఇదే విధంగా మనం చక్కగా దోశ వేసేసుకోవచ్చు. సో దోశ వేసుకోవడం కోసం స్టవ్ మీద దోశల పెనాన్ని పెట్టుకొని ఖచ్చితంగా దోశల పెనాన్ని హై ఫ్లేమ్లో మాత్రమే వేడి చేసుకోండి. పెనం బాగా వేడిగా ఉండాలి. బాగా వేడిగా ఉన్నప్పుడు ఇలా కొద్దిగా నీళ్ళని చిలకరించుకొని టిష్యూ పేపర్తో కానీ కాటన్ క్లాత్తో కానీ నీళ్ళని శుభ్రంగా క్లీన్ చేసేసిన తర్వాత మంటని హై ఫ్లేమ్లో ఉంచుకొని మాత్రమే ఈ దోశని ఈ విధంగా స్ప్రెడ్ చేసుకోండి. రవ్వ దోశలాగా మరీ పలచగా ఉండకూడదండి పిండి, అదైతే గుర్తుపెట్టుకోండి. కొంచెం చిక్కగానే ఉండాలి. ఈ విధంగా దోశ వేసుకున్న తర్వాత మంటని మీడియం ఫ్లేమ్లోకి పెట్టేసుకొని ఈ దోశ పైన పిండి తడంతా కూడా ఆరిపోయిన తర్వాత కొద్దిగా నూనెను వేసుకోండి. ఈ దోశ అంచుల వెంట అలాగే దోశ మధ్యలో కూడా ఇక్కడ హోల్స్ ఉన్నాయి కదా, ఈ విధంగా కొంచెం కొంచెం నూనెను వేసుకొని ఈ దోశని మీడియం టు హై ఫ్లేమ్లోనే క్రిస్పీగా అయ్యేంత వరకు కాల్చుకోవాలి. మంటని తక్కువగా పెట్టారంటే ఈ దోశ క్రిస్పీగా రాదనమాట. అందుకని మీడియం టు హై ఫ్లేమ్లోనే చూసారా దోశ అంచులు ఇలా చక్కగా ఎర్రగా వేగిన తర్వాత ఈ విధంగా దోశని ఫోల్డ్ చేసేసుకోండి. చూసారా దోశ మంచి కలర్లో ఎంత బాగా వచ్చిందో కదా. ఈ దోశను మళ్ళీ రెండో వైపు కాల్చుకోవాల్సిన అవసరం లేదు, ఒకవైపు కాల్చుకొని తీసుకుంటే సరిపోతుంది. ఇదే విధంగా మిగిలిన పిండితో దోశలు వేసుకోండి. ప్రతిసారి కూడా దోశని ఖచ్చితంగా హై ఫ్లేమ్లో వేసుకోవాలి. అదేవిధంగా మీడియం టు హై ఫ్లేమ్లో మాత్రమే దోశని కాల్చుకోవాలి. అప్పుడే మీకు అన్ని దోశలు కూడా ఇలా మంచి రంగులో క్రిస్పీగా వస్తాయి. ఇక్కడ నేను చూపించిన కొలతలతోటి దోశలు వేసుకున్నారంటే నేను ఒక చిన్న కప్పు తీసుకున్నాను అనమాట. ఒక 100 గ్రామ్స్ కప్పు ఉంటుంది. ఆ కప్పుతో కనుక పిండి తీసుకొని దోశలు వేసుకుంటే మీకు ఒక 8 దోశల వరకు రెడీ అవుతాయి. సో దాన్ని బట్టి మీరు కొలతలు పెంచుకోవడం కానీ తగ్గించుకోవడం కానీ చేసుకోండి. ఇలా చక్కగా దోశలు వేసేసుకొని మనం ప్రిపేర్ చేసిన ఈ చట్నీతో సర్వ్ చేసుకోండి. చాలా 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 రుచిగా ఉంటాయి. తప్పకుండా ట్రై చేయండి. ఒక్కసారి ట్రై చేశారనుకోండి ఖచ్చితంగా వారంలో 4-5 రోజులు ఇదే బ్రేక్ఫాస్ట్ ప్రిపేర్ చేస్తారు. ఎందుకంటే ప్రిపేర్ చేసుకోవడం ఈజీ, అదేవిధంగా టేస్ట్ కూడా చాలా చాలా బాగుంటుంది, హెల్త్ కూడా మంచిది కదా. సో తప్పకుండా ట్రై చేస్తారు కదా. ట్రై చేసి టేస్ట్ చేసిన తర్వాత మీ ఫీడ్బ్యాక్ని నాతో షేర్ చేసుకోవడం అస్సలు మర్చిపోకండి. మరిన్ని ఎమ్మీ అండ్ టేస్టీ రెసిపీస్ కోసం వెంటనే మన పెండెమ్స్ కిచెన్ని సబ్స్క్రైబ్ చేసేసుకోండి. థ్యాంక్ యూ.